కోహెడ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతూ మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం. అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై తహసీల్దార్ గారికి వినతి పత్రాలు అని చెప్పని మా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత బీజేపీ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు రైతాంగం పట్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కించిన తర్వాత ఎలా మర్చిపోతుందో ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మా బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు నాడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పని అధికారం రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పి మీరు రుణాలు తీసుకోరని చెప్పని రైతులను ఉసిగొలిపి ఈరోజు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఆయన విధానం పట్ల, అలాగే ఈరోజు భూగర్భ జలాలు అడగంటిపోయి ఈరోజు రైతాంగానికి నీరు లేక పంటలు ఎండిపోతున్నటువంటి దుస్థితిలో ఈరోజు ఆ రైతాంగం ఎవరైతే నష్టపోయిన రైతాంగం ఉందో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిండో ఆ 500 వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఇలా ఆయన రైతాంగం పట్ల ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిండో అవన్నిటి మీద ఈరోజు సమగ్రంగా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నివేదిక తహసీల్దార్ గారి ద్వారా పంపించాలని చెప్పని పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతు కూలీలకు వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తామని చెప్పి అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, 500 బోనస్ అన్నారు. కింటాలకు ఇలా తాలు పేరు మీద, తేమ పేరు మీద, తరుగు పేరు మీద 4 నుండి 6 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారని చెప్పని మిల్లర్లతో సంబంధం లేకుండా వడ్డను ప్రభుత్వం కొంటారని చెప్పి ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఆ మాటే ఊసి ఎత్తలేడు. దాని మీద కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పని అలా మొన్న వడగళ్ల వానతో మనమనం కూడా కొంత పాక్షికంగా దెబ్బతింది. అటు రామచంద్రపూర్ మన వర్కోలు ఇటుపోతే గుండారెడ్డిపల్లి అటు ప్రాంతంలో కూడా రాళ్ల వానవాడి కొంత నష్టపోయినారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని మేము కూడా మండల భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు రైతాంగ సమస్యలపై కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పార్లమెంటు కార్యాలయంలో బండి సంజయ్ గారు పొద్దున 9 గంటల నుంచి దీక్ష చేపడుతున్నాడు. ఎందుకంటే రైతాంగం పట్ల బండి సంజయ్ గారు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మీరందరూ రైతులందరూ కూడా బండి సంజయ్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా ఆ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం.